హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ చూడండి, ఇక్కడ గేమ్స్ ఎలా ఆడాలి. థర్డ్ ఆప్షన్ ఉంది కదా, గ్లోబల్ హోమ్, ఇక్కడ మార్కెట్ ప్లేస్, దీనిపైన క్లిక్ చేస్తే ఇట్లా మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ రివార్డ్స్ అనేది ఎలా వస్తాయి ఏందని ఈ మై లీడర్ బోర్డ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, వీక్లీ మంత్లీ, ఓకేనా. వీక్లీ మంత్లీ అంటే ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ సండే, ఇప్పుడు వచ్చే సండే వస్తే 125 యాడ్ అవుతాయి. ఈలోపు మనం అక్కడ 500 అయినా తీసుకోవచ్చు, 1000 అయినా తీసుకోవచ్చు మన గేమ్ వల్ల, ఓకేనా. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు టైర్ 6లో 125 వచ్చింది. టైర్ 5 కంప్లీట్ చేసినాం అనుకో 250 వస్తాయి. అట్లా టైర్ 4 కంప్లీట్ చేస్తే 750, అట్లా మళ్ళీ టైర్ 3 కంప్లీట్ చేసినాం అనుకో 1000, అలా పెరుగుతూ పోతాం. టైర్ 2 నుంచి టైర్ 1లోకి రావాలంటే మనం గేమ్స్ ఆడడం వల్ల వస్తాం. ఈ ఐటీఎల్జీ అనేది మనకి బర్న్ అవ్వండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి రివార్డ్స్, ఈ రివార్డ్ పైన క్లిక్ చేస్తే మనకి ఏం రివార్డ్స్ వచ్చినాయి, ఎన్ని రివార్డ్స్ వచ్చినాయి అని ఇక్కడ క్లియర్గా ప్రీవియస్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. కింద ఓపెన్ చేస్తున్నాను. మన మంత్లీ రివార్డ్, వీక్లీ రివార్డ్ ఎలా చూసుకోవాలనేది ఇక్కడ వీక్లీ రివార్డ్స్ అండ్ మంత్లీ రివార్డ్స్. వీక్లీ రివార్డ్స్ చూడండి ఎన్ని వచ్చినాయి. ఈ ఐటీఎల్జీ అనేది బర్న్ అవ్వవు, ఇవి అలానే ఉండిపోతాయి. మన కింద టీము మైనింగ్ చేయకపోతే వాళ్ళు బర్న్ అయిపోతాయి, కానీ ఇవి బర్న్ అవ్వవు, ఇలా అనమాట. ఇవి వీక్లీ రివార్డ్స్. మంత్లీ రివార్డ్స్ వచ్చి ఇక్కడ ఇట్లా మంత్లీ రివార్డ్స్ మీరు 1000 తీసుకుంటారా, 500 తీసుకుంటారా, మీరు ఆడే గేమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. గేమ్ ఎట్లా ఆడాలి, ఏమేమి గేమ్స్ ఆడాలి అది మీ ఇష్టం. ఇక్కడ ఇంజా ఫ్రూట్ గేమ్ ఉంది అండ్ ఫుట్బాల్ గేమ్ ఉంది. ఇప్పుడు నేను వచ్చి ఒకసారి గేమ్ గురించి కూడా చెప్తాను, పర్సంటేజ్ ఎలా ఏంది యాడ్ అవుతుంది అనేది. ఇట్లా ఇంజా ఫ్రూట్ గేమ్ ఓపెన్, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే సైన్ ఇన్ అని కొట్టేస్తే సైన్ ఇన్ అని కొట్టిన తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా ఆడాలనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇట్లా బాంబ్స్ వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయొద్దు, నార్మల్గా ఫ్రూట్స్ని మాత్రమే క్లిక్ చేయాలి. ఇలా మనము ఒక్కొక్క ఫ్రూట్ని కలెక్ట్ చేసినప్పుడు 50-50 యాడ్ అవుతూ ఉంటాయి పాయింట్స్. ఈ పాయింట్స్ అనేవి మనకి ఎలా యాడ్ అవుతాయో కూడా చూపిస్తున్నాను. ఒక్క నిమిషం, ఈ గేమ్ స్టాప్ అయితే మీకు అర్థమైపోతుంది. నేను నార్మల్గా గేమ్ అవుట్ అవ్వడానికి కావాలని బాంబుని క్లిక్ చేసినాను. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సబ్మిట్ కొడతారు. సబ్మిట్ కొడితే ఎలాంటి యూజ్ లేదు. మనకి ఎన్ని పాయింట్స్ అయితే వచ్చినాయో అన్నీ వస్తాయి, ఓకేనా. మనకు 1850 మాత్రమే యాడ్ అవుతాయి. 1850కి ఇంకా పర్సంటేజ్ యాడ్ అవ్వాలంటే 100కి 20% యాడ్ అవుతుంది. ఈ 20% పైన క్లిక్ చేస్తే వీడియో వస్తుంది. ఒక వీడియో చూడడం వలన మనకి పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇట్లా వీడియో ఒకటి రాగానే మనం ఇంటూ మార్క్ పైన క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది. తర్వాత స్కోరు 1850కి ఎంత యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా 20% యాడ్ అవుతుంది. చూసుకోండి, 1850 మన పాయింట్స్, దానికి ప్లస్ 370 స్కోర్ యాడ్ అయ్యి వస్తుంది. బ్యాక్ టు ఎర్న్ అంటే 1850 ప్లస్ 370. ఒకవేళ మీరు సబ్మిట్ అని కొట్టారనుకోండి, సబ్మిట్ అని కొడితే 1850 మాత్రమే వస్తుంది. అదే 20% పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రా ఇంకా యాడ్ అవుతాయి అనమాట. మీరు ఎంతైతే గేమ్ ఆడినో దానికి తగ్గట్టు పాయింట్స్ అనమాట, ఇవి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇలా మళ్ళీ నెక్స్ట్ గేమ్కి వెళ్ళి ఇలా ఆడడం. ఇప్పుడు మనం ఆడిన రివార్డ్స్ చూడాలంటే వన్స్ బ్యాక్ వచ్చేసి లీడర్ బోర్డ్లోకి వచ్చేసి మై లీడర్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఆడింది ఇక్కడ కనబడుతుంది. ఆల్రెడీ 125 క్లోజ్ కాబట్టి మనం ఇంకా స్పీడప్ ఆడితే 250 ఇక్కడ ఉంది కదా, 64925 926 అని ఇక్కడ 26043 పైన. ఇక్కడ మనం మంత్లీ చూసుకోవాలంటే ఇక్కడ మంత్లీలో గేమ్ యాడ్ అవ్వాలి, స్టార్ట్ అయింది అంతే. వీక్లీ కంప్లీట్ అయింది, ఇప్పుడు మంత్లీ
ఆల్రెడీ రివార్డ్ అనేది మనకి ఇప్పుడు ఫస్ట్కి యాడ్ అయిపోతుంది. 500 అనేది ఇప్పుడు ఫస్ట్కి యాడ్ అవుతుంది. దీంట్లోనే మనకి యాడ్ అవ్వకుండా వస్తాయి మనం ఆడిన గేమ్ పాయింట్స్ అన్నీ. ఓకేనా. ఎప్పుడైనా గేమ్ ఆడినప్పుడు సబ్మిట్ కొట్టకుండా పర్సెంటేజ్ పైన క్లిక్ చేసినాం అనుకోండి, మనకు రివార్డ్స్ అనేటివి వస్తున్నాయి. ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. మీరు ఇక్కడ ఫుట్బాల్ గేమ్ ఉంది, ఇంజా ఫ్రూట్ గేమ్ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. ఎన్ని 4-5 గేమ్స్ ఉన్నాయి. మీ ఇష్టం ఉన్న ఏవైనా 2 ఎంచుకొని ఆడిననుకో మంచిది. ITLG అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.